మధ్య ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు కదా. బెట్టింగ్ యాప్లు చేసే ప్రతి ఒక్కరిని చూసినాం, నమ్మడం, మనం మోసపోవడం. ఒరే బెట్టింగ్ యాప్లు చేస్తే మీకే చెప్తున్నా, నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడుతున్నా. మీరు బెట్టింగ్ యాప్లే చేయాలనుకుంటే మీకు ఉన్నోడికి 30,000 40,000 లక్ష మంది ఫాలోవర్స్ ఉంటారు. మీరు డబ్బుల కొరకే చేసేది. డబ్బులు లేక మీ పరిస్థితులు బాగాలేకుండా అదే ఫాలోవర్స్కి స్కానర్ పెట్టి ఫోన్పే నెంబర్ పెట్టి, అన్న నా కాడ పరిస్థితి బాగాలేదు, నా సిచ్యువేషన్ బాగాలేదు, ఒరే తలా 10 రూపాయలు సాయం చేయండి అని అడుక్కుంటే ప్రతి ఒక్కరు సాయం చేస్తారు. నీకున్న ఫాలోవర్స్ అలా గతి లేదని అడుక్కుంటే, అరే మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి పక్కలోని అలా జీవితాలు నాశనం చేస్తారు కదరా. ఆడండి లక్షలు పెట్టి ఆడదేంగి మోసాలు చేసి అంతా గబ్బులు వేసిపోయి అని అలా అడకతినే బతికెత్తున్నారు. మళ్ళీ మీరు డబ్బులు మీరు ఆడితే లక్షలు సంపాదించుకుంటారు. అవి మీకు ఫేక్ ఐడియాలతో దండి వస్తుంటాయి. వీని వాళ్ళకే మొత్తం పోతుంటాయి. అవసరమా చెప్పండి మీకు? నన్ను కూడా ఇట్లా అన్నాడు, నేను ఇట్లా అనిటే నీకు అవసరం రా బెట్టింగ్ యాప్లు అని చెప్పితే, నీకు కూడా 30,000-20,000 మంది ఫాలోవర్స్ ఉన్నదా, నువ్వు కూడా బెట్టింగ్ యాప్లు చేయవా, నువ్వు చేసినప్పుడు చూస్తా అన్నాడు. ఒరే నాకు చేసి అవసరం వస్తే ఎప్పుడైనా నా కాడ మనీ గతి లేకున్నా కూడా నా ఫాలోవర్స్కి ఫోన్ చేసుకొని నా స్కానర్ పెట్టి నా ఫోన్ నెంబర్ పెట్టి, అన్న నా దగ్గర లేవు, నా పరిస్థితి బాగాలేదు, తలా 10 రూపాయలు సహాయం చేయని అని అడుక్కునేతుంటాను. నేనైతే వాస్తవం చెప్తున్నా, అట్లా కూడా అడుక్కుంటా. కానీ బెట్టింగ్ యాప్లు చేసి వారి జీవితాలు నాశనం చేయను. ఏముంది, సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, నా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు, నాకు చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు, అన్న తలా 10 రూపాయలు సాయం చేయండి అన్న, ఇది నా ఫోన్పే నెంబరు, నా స్కానర్ పెడుతున్నా, హెల్ప్ చేయండి అన్న, నాకు పరిస్థితులు బాగాలేమంటే తలా 10 రూపాయలు సాయం చేస్తారు. మీరు అట్లా చేయట్లేదు కదా. ప్రతి ఒక్కరిని బెట్టింగ్ యాప్లు దాంట్లోకి తీసి అందరూ నాశనం చేస్తున్నారు.